నా పేరు రికార్డుల్లో ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అని మొన్న వాల్తీరు వీరయ్య సినిమాలో చిరంజీవి గారు చెప్పిన మోస్ట్ ఫేమస్ డైలాగుల్లో ఇది ఒకటి. దీనికి తగ్గట్లుగానే ఎన్నో రికార్డులు ఇప్పటికీ గారికి సొంతం అన్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడైతే ఏకంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనే చిరంజీవి గారు పేరు ఎక్కింది. మరి ఏ విషయంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని అరుదైన ఘనతను సంపాదించుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. 45 ఏళ్ల క్రిందట సరిగ్గా ఇదే రోజు అంటే 1978 సెప్టెంబర్ 22వ తారీఖున చిరంజీవి గారు నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. మళ్ళీ కట్ చేస్తే 4.5 దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలోనే ఓ ప్రత్యేకమైన పేజీని సంపాదించుకున్న రోజు కూడా ఇదే. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనే చోటు సంపాదించుకున్నారు. చిరంజీవి గారు అంటేనే డాన్సులు అంటేనే చిరంజీవి గారు. ఒకప్పుడు పాటలు వస్తే థియేటర్ నుండి బయటకు వెళ్లే ప్రేక్షకులు కేవలం పాటల కోసమే థియేటర్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. ఆ డాన్సులే ఈరోజు ఆయన్ని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు దక్కించుకునేలా చేశాయి. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000కు పైగా డాన్స్ మూవ్స్ చేసి ప్రత్యేకమైన గుర్తింపును, అరుదైన ఘనతను సంపాదించుకోవడం జరిగింది. అయితే ఆ ఈవెంట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారి ఆరోగ్యానికి సంబంధించిన ఓ విషయం స్వయాన ఆ ఈవెంట్ని హోస్ట్ చేస్తున్న యాంకరే వెలుగులోకి తీసుకొచ్చిన ఆ సంఘటన అందరినీ పూర్తి షాక్కి గురి చేసింది. చిరంజీవి గారిని చూసినప్పుడు అందరూ అక్కడున్న అభిమానులు కావచ్చు, చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, చిరంజీవి గారేంటి ఎనర్జెటిక్గా కనిపించట్లేదు, ఏంటో మొహంలో నీరసంగా ఉంది అని అనిపించింది అని ప్రతి ఒక్కరికి కలిగిన ఓ చిన్న అనుమానం. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకున్నారు కూడా. కానీ అలాంటి నేపథ్యంలోనే ఓ పక్క గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ని హోస్ట్ చేస్తున్న యాంకర్ చిరంజీవి గారిని మరియు అమీర్ ఖాన్ గారిని మరియు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ని అందజేయడానికి వచ్చిన వ్యక్తిని ముగ్గురిని వేదికపైకి ఆహ్వానించింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ మాట్లాడుతూ, చిరంజీవి గారు మీకు ఆరోగ్యం బాలేదన్న సంగతి నాకు బాగా తెలుసు. ఆయన గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు అని, ఇంకా రికవర్ అవ్వలేదని, కాకపోతే ఏది ఎలా ఉన్నా షో మాత్రం రన్ అవ్వాల్సిందే అన్న ఆయన దృఢ నిశ్చయం సంకల్పంతోనే ఈరోజు ఇక్కడికి తన ఆరోగ్యం బాగోలేకపోయినా వచ్చారు అంటూ ఆవిడ చెప్పిన విషయం అందరినీ షాక్కి గురి చేసింది. అయితే ఇక ఆ ఈవెంట్కి వచ్చిన చిరంజీవి గారు స్టేజ్ మీదకి రావడానికి సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు. ఆయన పక్కనున్న అమీర్ ఖాన్తోనూ మరియు మరోపక్క వైష్ణవ్ తేజ్ సపోర్ట్ తీసుకొని ఆయన మెట్లు ఎక్కి పైకి వచ్చిన తీరు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కదిలించి వేసింది. కోట్లాది మెగా అభిమానులందరూ చిరంజీవి గారి అనారోగ్యం గురించి తెలుసుకొని ఆందోళన పడిపోవడం మాత్రమే కాదు, చిరంజీవి గారు పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆయనకి గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్నవైన ఓ పక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అరుదైన స్థానాన్ని సంపాదించుకున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కిన ఘనతని ప్రతి ఒక్కరూ ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్న వైనంలోనే ఆయనకి అనారోగ్యంతో బాధపడుతున్నారని, గత 25 రోజులుగా చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్నట్లు వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసింది. ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు చికెన్ గున్యాతో పూర్తిగా తేరుకోవాలని మనం కూడా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.